హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో పార్ట్ 1 కంటిన్యూషన్ అనమాట. ఎవరైతే పార్ట్ 1 చెక్అవుట్ చేయలేదో వాళ్ళు చెక్అవుట్ చేయండి. ఆ పార్ట్ చూస్తేనే ఈ పార్ట్ మనకు అర్థమవుతుంది. యాజ్ వి సెడ్, పార్ట్ 2లో మనం ఇంటర్న్షిప్, అబ్రాడ్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూచర్ గోల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పాం కదా. చలో లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ అన్ ఇంటర్న్షిప్? అసలు ఇంటర్న్షిప్ అంటే ఏంటి? బేసికల్గా సింపుల్ వర్డ్స్ చెప్పాలి అంటే ఇంటర్న్షిప్ అనేది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద స్టూడెంట్ అనమాట. ఎలా చెప్పాలి అంటే, ఏ స్టూడెంట్ అయితే బుక్స్లో చదువుకుంటాడో అది ప్రాక్టికల్ లైఫ్లో అప్లై చేయడానికి ఒక వే ఇంటర్న్షిప్ అనమాట. చాలామంది అయితే అసలు కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఇంటర్న్షిప్స్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, అసలు ఏంటి ప్రాసెస్, అసలు కథ ఏంటి అన్న, ఎట్లా అన్న ఇంటర్న్షిప్స్ వచ్చేది అంటే నేను చెప్తాను అనమాట. దేర్ ఆర్ 2 ways టు అప్రోచ్ అండ్ ఇంటర్న్షిప్. అంటే ఒక కంపెనీలో నువ్వు ఇంటర్న్షిప్ చేయాలంటే 2 ways ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చేసి యాజ్ యూజువల్ లైక్ లింక్డ్ఇన్, నౌకరీ అండ్ దీనిలో ఆ వెబ్సైట్స్ ఉంటాయి కదా. దాంట్లో మెయిల్ పెట్టుకొని మన రెజ్యూమ్ సెండ్ చేసుకొని, ఇంకా తెలిసిందే కదా ఆన్లైన్ ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ ఏంటి అంటే ఆఫ్లైన్ అనమాట. ఏందన్నా ఆన్లైన్ అంటున్నావు, ఆఫ్లైన్ అంటున్నావు, ఏందన్నా కదా అంటే కథం లేదు. ఈ ఆన్లైన్ తెలిసిందే కదా, కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మన మెయిల్ వేసి అండ్ మా రెజ్యూమ్ సెండ్ చేసి తెలిసిందే యాజ్ యూజువల్. ఈ సెకండ్ ప్రాసెస్ ఆఫ్లైన్ ఏంటి అంటే త్రూ కాలేజ్ పోవచ్చు అనమాట. ఏందన్నా మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఇవ్వరు కదా, నువ్వేంటి ఇంటర్న్షిప్స్ కాలేజ్ ద్వారా వెళ్ళొచ్చు అంటే కాలేజ్ ఏమీ ఇవ్వదన్నమాట ఇంటర్న్షిప్ అంటే. కొన్ని కాలేజెస్ పెడతాయి, కొన్ని కాలేజెస్ పెట్టవు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి. అన్న ఇది తర్వాత చెప్పు, అసలు ఏందన్నా కాలేజ్ వల్ల మనకి ఎట్లా ఇంటర్న్షిప్ దొరికిద్ది అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు కాలేజ్ అని మమ్మల్ని చెప్పుకోమంటారు. అంటే చెప్తారనమాట, ఎత్తుక్కోండి ఇంటర్న్షిప్స్, దొరికిన తర్వాత మాకు చెప్పండి అని చెప్పి. ఈ ప్రాసెస్లో ఏం చేయాలి అంటే కాలేజ్ వాళ్ళు ఒక లెటర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లెటర్ ఏంటి అంటే ఆ లెటర్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే కాలేజ్ గురించి అండ్ కాలేజ్లో చదువుతున్న మా స్టూడెంట్ ఈడు అని చెప్పి ఆ లెటర్లో మెన్షన్ చేసి ఉంటుంది. చెప్పాలి అండ్ బేసికల్గా చెప్పాలి అంటే ఒక రికమెండేషన్ లాంటిది, బట్ రికమెండేషన్ కాదు. ఆ లెటర్ నేను కూడా ఇంటర్న్షిప్ చేశా. మీకు రిఫరెన్స్ ఆ లెటర్లో ఏముంటుందని చెప్పి నేను స్క్రీన్ మీద వేస్తా, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఈ లెటర్ పట్టుకొని ఏం చేయాలి అంటే, ఒకవేళ మీరు లోకల్లో చేయాలి అంటే ఇది లోకల్ వరకు పనిచేస్తుంది. అంటే లోకల్ కాదు, మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా ఇది మ్యాక్సిమం అవుతుంది అనమాట, మ్యాక్సిమం పనిచేస్తుంది. నాకు ఇంటర్న్షిప్ సేమ్ అట్లాగే దొరికింది. నేను నా లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం రిఫరెన్స్ అడిగా అండ్ మిగతా ప్రాసెస్ అన్నీ నేనే చేసుకున్నాను అనమాట. ఏం చేయాలి అంటే ఈ లెటర్ పట్టుకొని మీకు దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ ఒకసారి గూగుల్ చేయండి. అంటే మేబీ కొన్ని ఫ్యాక్టరీ నేమ్స్ ఎట్లా ఉంటాయంటే బ్రాండ్ నేమ్ని బట్టే ఫ్యాక్టరీ నేమ్ ఉంటుంది. లేకపోతే కొన్ని ఫ్యాక్టరీస్ ఏంటి అంటే ఒకసారి గూగుల్ చేయండి, నాకు ఈ ఫ్యాక్టరీ గురించి కావాలి అంటే ఆ ఫ్యాక్టరీ నేమ్ వచ్చింది అనమాట. అంటే బ్రాండ్ నేమ్ కొట్టండి, ఫ్యాక్టరీ నేమ్ వస్తుంది. దాన్ని బట్టి మీరు సెర్చ్ చేయండి. ఏం చేస్తారంటే సెర్చ్ చేసిన తర్వాత ఆ లొకేషన్ పట్టుకోండి. ఒకవేళ దగ్గర అయితే ఒకసారి ఏదైతే కాలేజ్ లెటర్ ఉందో ఆ కాలేజ్ లెటర్ పట్టుకొని మీరు ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి బయట సెక్యూరిటీని అడగండి. మాకు ఇట్లా ఇంటర్న్షిప్ కావాలి, మేము హెచ్ఆర్తో మాట్లాడతాం, లేకపోతే ఎవరైనా లోపల మాట్లాడండి అంటే వాడు లెటర్ అడుగుతాడు అనమాట. సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెటర్ అడుగుతారు. మీరు ఏం చేస్తారంటే అప్పుడు ఈ లెటర్ తీసి ఇట్లా చూపించండి. లెటర్ అంటే వాడు ఏం చేస్తాడు అంటే తీసుకెళ్ళి లోపల హెచ్ఆర్ కానీ లేకపోతే అక్కడ ఎవరైతే రిక్రూట్మెంట్ చేసుకుంటారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా డిపెండ్స్ అపాన్ యూ, మీరు ఎట్లా మాట్లాడతారనే దాన్ని బట్టే మీకు ఇంటర్న్షిప్ దొరికిద్ది అనమాట. నాకైతే లక్కీలీ నేను 2 ఇండస్ట్రీస్కి అయితే అప్లై అంటే ఇట్లాగే వెళ్ళి తిరిగా అనమాట. ఒక ఇండస్ట్రీలో ఏంటి అంటే వాళ్ళు ఇవ్వట్లేదు అనమాట, అది స్పైస్ ఇండస్ట్రీ. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవ్వట్లేదని చెప్పారు. వేరే దానికి వెళ్ళా అనమాట. దీనిలో టిప్ ఏంటంటే మీరు ఒక 3-4 ఇండస్ట్రీస్ లిస్ట్ అవుట్ చేసుకొని 3-4 కాపీస్ తీసుకోండి. ఏదైతే కాలేజ్ నుంచి లెటర్ ప్రొవైడ్ చేస్తారో అది 3-4 కాపీస్ తీసుకొని యూ స్టార్ట్ ది హంట్ అనమాట.
అంటే కొంచెం కష్టపడాలి. బట్ ఏంటి అంటే రిజల్ట్ అయితే పక్కా అయితే దొరుకుతది. అండ్ మీరు బయట తిరగడం వల్ల ఏంటి అంటే మీకు కొన్ని కాంటాక్ట్స్ గెయిన్ అవుతాయన్నమాట. కాంటాక్ట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు హెచ్ఆర్ దగ్గరికి వెళ్లారనుకోండి ఆ కంపెనీలో. మాట్లాడండి ఇట్లా ఇట్లా నాకు ఇంటర్న్‌షిప్ కావాలి. సో అండ్ సో కాలేజ్ నుంచి వచ్చా. సో అండ్ సో గ్రూపు 6 మంత్స్ ఉంటాయి. 6 మంత్స్ అడగండి. 3 మంత్స్ ఉంటాయి. 3 మంత్స్ అడగండి. మాక్సిమం కేసెస్‌లో వాళ్ళు రిజెక్ట్ అయితే చేయరు. ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గరికెళ్లారు కాబట్టి మాక్సిమం అయితే రిజెక్ట్ చేయరనమాట. సో ఒక 4, 5 డేస్ మిమ్మల్ని తిప్పించుకుంటారు. బట్ ఫైనల్ అయితే మీకు దొరికేసిద్దనమాట. సో ఈ ప్రాసెస్‌లో ఏంటి అంటే మీరు హెచ్ఆర్ నంబర్ గానీ, లేపోతే అక్కడైతే ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో వాళ్ళ కాంటాక్ట్స్ గానీ మేము తీసుకొనుంటే మాకు ఫర్దర్ యూజ్ అవుతదనమాట. ఇప్పుడు సెకండ్ టాపిక్‌లో వద్దాం. సెకండ్ టాపిక్ ఏంటి? ఫర్దర్ స్టడీస్. అంటే ఇండియాలో కాకుండా బయట ఎట్లా ఉంది? ఇండియాలో అయితే మీకు జాబ్ రావాలి, మీకొక మంచి పొజిషన్ రావాలి అంటే సేమ్ నార్త్ ఇండియాలో ఉన్నాయి, సౌత్ ఇండియాలో కూడా నంబర్ ఆఫ్ ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ చాలా ఎక్కువే ఉన్నాయి. దొరికేస్తది. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఎవరైతే అబ్రాడ్ స్టడీస్ అంటే వేరే కంట్రీ గానీ, వేరే కాంటినెంట్ కానీ వెళ్దాం అనుకున్న వాళ్ళకి సో ఈ వీడియో అనమాట. సో ఈ పార్ట్. అండ్ నేను ఇండియాలో జాబ్స్ కూడా నేను ఒక సెపరేట్ వీడియో తీసి పెడతా. అంటే జాబ్స్ కానీ లేకపోతే ఏమేమి బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి అంటే మీరు ఎట్లా అప్రోచ్ అవ్వచ్చో నేను ఆ వీడియో కూడా నేను తీసి పెడతాను. ఈ వీడియో ఏంటి అంటే ఈ పార్ట్ ఏంటంటే ప్రస్తుతానికైతే ఫారెన్ కంట్రీ గురించి చెప్పబోతున్నాను అనమాట, మన ఇండియా కాకుండా. సో ఎవరైతే డిగ్రీ అయిపోయి మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా కోర్సులు అయితే ఉన్నాయి. అంటే వాళ్ళకని కాదు, ఈ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా కోర్సులు అయితే ఉన్నాయి. నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. అంటే మనం ఏ ఫీల్డ్ ఎలిజిబుల్ అనేది కూడా నేను చెప్తా. సో యాజ్ ఏ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజిస్ట్గా అంటే గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్గా సో నాకేంటన్నా నాకు దేంట్లో ఎలిజిబిలిటీ ఉంది అంటే నువ్వు యాజ్ యూజువల్ నువ్వు బ్యాచిలర్స్ చేసావు కాబట్టి నువ్వు మాస్టర్స్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ చేసుకోవచ్చు. అంటే సేమ్ ఇండస్ట్రీలో ఉండొచ్చు, లేకపోతే నీకు అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉంది సో నువ్వు అగ్రికల్చర్ ఇండస్ట్రీ వైపు కూడా నువ్వు వెళ్ళొచ్చు. ఆప్షన్ నువ్వు చూస్ చేసుకోవచ్చు. అండ్ లేదన్నా కొంచెం బిజినెస్కి వెళ్తా, కొంచెం బిజినెస్ మైండ్గా ఉందంటే సో ఆ ఆప్షన్ కూడా మనకి అవైలబుల్గా ఉందన్నమాట. సో ఈ ఆప్షన్లు ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడైతే మనకి బ్యాచిలర్స్ కంప్లీట్ అయిపోతుందో మాస్టర్స్కి ఇవి ఎలిజిబుల్ అనమాట. అంటే ఈ కోర్సులకి లేకపోతే ఈ మాస్టర్స్ కోర్సులకి మేము ఎలిజిబుల్ అనమాట. సో ఆ మాస్టర్స్ కోర్స్ ఏంటి, ఆ ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తున్నా. ఈ కోర్సెస్ అనేవి డిస్ప్లే చేస్తా చూడండి ఏమేమి ఉన్నాయో. సో ఫస్ట్ యాజ్ యూజువల్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటెక్స్, మాస్టర్స్ ఇన్ ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ, మాస్టర్స్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ, మాస్టర్స్ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఇన్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్, మాస్టర్స్ ఇన్ ఫుడ్ ఇన్నోవేషన్స్, ఎంబీఏ ఇన్ అగ్రి అండ్ ఫుడ్ బిజినెస్. సో ఈ కోర్సులు అయితే చాలా ఉన్నాయన్నమాట. సో యాజ్ యూ నో అండ్ దీనిలో కొన్ని ఎలిజిబిలిటీస్ మనకి బయోటెక్నాలజీ వచ్చింది, ఫుడ్ టెక్నాలజీ వచ్చింది అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ విచ్ ఈజ్ బిజినెస్ ఓరియంటెడ్ అండ్ ఇంకోటి లాస్ట్ వచ్చేసి ఎంబీఏ ఇన్ అగ్రికల్చర్ ఆర్ ఫుడ్ బిజినెసెస్. చూసారా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా మనం స్టెప్ ఇన్ చేయొచ్చు. సో ఇవి కోర్సులు అయితే ఉన్నాయి, ఇంకా చాలానే ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ నీ ఇంట్రెస్ట్ అనమాట. నువ్వు ఎట్లా ఇంట్రెస్ట్ ఉన్నావో, ఇంట్రెస్ట్ దేని బట్టి చదువుతున్నావో, నీ మైండ్ సెట్ ఏంటి, నీ వర్క్ ఫీల్డ్ ఏంటి, నువ్వు ఎట్లా చూస్ చేసుకున్నావు దాన్ని బట్టి నువ్వు ఈ మాస్టర్స్ కోర్సు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సరే అన్న, నువ్వు చెప్పినట్టే మాది డిగ్రీ కోర్స్ అయిపోయింది. సో మేము మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాం. అదే బయటికి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నాం, వేరే కంట్రీ ఫారెన్ కంట్రీ వెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాం. మాకు తెలిసింది ఏంటి అన్న అంటే ఒకటి అమెరికా ఉంది, లేకపోతే యూకే ఉంది, లేకపోతే ఆస్ట్రేలియా ఉంది. ఇవన్నీ బిజినెస్ వాళ్ళు వెళ్తారన్నా, లేకపోతే వేరే కోర్సు వాళ్ళు కానీ వేరే కోర్సెస్ ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తారు అన్న. ఈ ఫుడ్ టెక్నాలజీ చదివాం కదన్నా మేము, ఈ కోర్స్ మీద లేకపోతే
మేము మాస్టర్స్ చేద్దాం అనుకున్న కోర్స్ మీద అసలు ఏమేమి కంట్రీస్ ఉన్నాయన్న, అసలు ఒక ఫుడ్ టెక్నాలజీస్ని ఆ కంట్రీలో వెళ్తే లాక్కునే కంట్రీస్ ఏమేమి ఉన్నాయన్నా నువ్వు చెప్పన్నా అంటారు. సో టాప్ 4 ఇప్పుడు రీసెంట్గా 2020 నుంచి 2025 ఇప్పుడు రీసెంట్ వరకు 4 కంట్రీస్ ఉన్నాయి. సో దే ఆర్ హైరింగ్ ఫుడ్ టెక్నాలజిస్ట్ ఎ లాట్ అనమాట. సో నేను ఈ 4 కంట్రీస్ అన్నా కాబట్టి మీరు ఏమనుకుంటున్నారంటే, అన్న యుఎస్, ఇంకోటి లండను, ఆస్ట్రేలియా, ఇంకోటి ఏంటి న్యూజిలాండ్, అన్న క్లాబ్స్ కొట్టేసుకుంటారో ఇంక ఈ వీడియో ఎందుకు చూస్తారో. కాదు, ఈ 4 కంట్రీస్ కాకుండా ఇంకొన్నాయి, చాలా కంట్రీస్ ఉన్నాయి. సో అందరికీ ఫారెన్ అని రాగానే ఏం గుర్తుకొస్తుంది, ఈ 4 కంట్రీసే గుర్తొస్తాయి. బట్ కాదు, చాలా కంట్రీస్ అయితే ఉన్నాయి. ఇంకా మా ఫుడ్ టెక్నాలజీ చదివి మేము మాస్టర్స్ చేసుకొని జాబ్ వచ్చి మమ్మల్ని గ్రాప్ చేసుకునే కంపెనీస్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆ కంట్రీస్ అన్ని నేను లిస్ట్ చేస్తా, చూడండి. సో నా పర్సనల్లీ నేను రికమెండేషన్ కాదు, ఒకవేళ నేను చేయాలి అనుకుంటే కనుక ఈ 4 కంట్రీస్లో అయితే నేను ఏదో ఒక కంట్రీలో నేను వెళ్ళి మాస్టర్స్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ మీకు తెలిసినట్టే యూకే. అన్న యూకే అంటున్నావు, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కదా అంటే, ఎస్ పరిస్థితి బాగాలేదు. బట్ ఏంటి అంటే యూకే కంట్రీలో, అంటే యూకే అంటే లండన్, ఈ కంట్రీలో ఏంటి అంటే ఫుడ్ టెక్నాలజిస్ట్ ఆర్ ఫుడ్ ఏమైతే కోర్సులు ఉన్నాయో దాని మీద డిమాండ్ ఇప్పటికీ ఉంది. 2022 నుంచి 2025 ఎప్పుడైనా దాని డిమాండ్ అయితే ఆ కంట్రీకి ఉంది. అండ్ సెకండ్ జర్మనీ. సో జర్మనీ గురించి తెలిసిందే, మీరు వినే ఉంటారు. వినకపోతే నేను ఈచ్ కంట్రీ మీద సపరేట్గా వీడియో తీసి నేను పెడతా. అసలు ఆ కంట్రీ ఏంటి, వీసా ఎలిజిబిలిటీ ఏంటి, అవన్నీ నేను వీడియో చేసి సపరేట్గా పెడతా. అండ్ థర్డ్ ఐర్లాండ్, ఇప్పుడు బూమింగ్ అవుతుంది ఐర్లాండ్ కూడా. అండ్ ఫోర్త్ మనం ఇటలీ. సో ఈ 4లో అయితే ఏదో ఒక దాంట్లో నేను చేయాలి అనుకుంటే ఈ 4 కంట్రీస్లో కళ్ళు మూసుకొని పక్కాగా వెళ్ళిపోతా. అది గైస్ మ్యాటర్. ఈ వీడియోకి అయితే ఇంతే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం నాకు మోటివేషన్ దొరుకుతుంది వీడియోస్ చేయాలి అని చెప్పి.